బీఆర్ఎస్ నుంచి వీడిపోతున్న లీడర్లను లైట్ తీసుకున్నారు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒకరో ఇద్దరో పోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. అది పోయే వాళ్ల కర్మ అన్నారు. ఐఏఎస్లపై ఆరోపణలు చేస్తున్న రేవంత్ రెడ్డే పెద్ద దొంగ అని ఆరోపించారు. 13న నల్గొండలో జరిగే సభా సన్నాహాలపై కృష్ణా బేసిన్ పరిధిలో ఉన్న నల్గొండ, మహబూబ్ నగర్, ఖమ్మం, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ముఖ్య నాయకులతో సమావేశమయ్యారు. హైదరాబాద్ పై రేవంత్ రెడ్డి పగబట్టారన్న కేటీఆర్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నిస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిందే బీఆర్ఎస్ అని, దాన్ని చూసేందుకు వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. క్రిమినల్ ఆలోచనలు ఉన్న సీఎం ఎవరి మీదనైనా చర్యలు తీసుకోవచ్చని విమర్శించారు. దీనిపై మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ వైశాలి, కేటీఆర్ ఈరోజు బడ్జెట్ సమావేశంలో భాగంగా కంప్లీట్ అయిన తర్వాత ఆయన అందుబాటులో ఉన్నటువంటి కార్పొరేటర్లు అలాగే పలువురు ఎమ్మెల్యేలతో తెలంగాణ భవన్ లో సమావేశమయ్యారు. సమావేశంలో చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు ఇంటర్నల్ గా మాట్లాడారు. దాని తర్వాత కూడా బయట మీడియాతో కూడా మాట్లాడారు. ప్రధానంగా రేవంత్ రెడ్డి చేసినటువంటి ఆరోపణలు కావచ్చు, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పలు పరిణామాల అంశం మీద కూడా ఆయనే చాలా ఇష్టాగోష్ఠిగా ఆయన మాట్లాడినటువంటి సందర్భం మనం చూసాం. ప్రధానంగా పార్టీ మారుతారు అనేటువంటి సంకేతాలు ఈ మధ్యకాలంలో మనం చూద్దాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి కనీసం 4-5 ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డితో టచ్ లో ఉన్నారు. అదేవిధంగా మరి కొంతమంది మనం చూసాం, మహేందర్ రెడ్డి ఎమ్మెల్సీ కూడా వాళ్ళ భార్యతో కలిసి రేవంత్ రెడ్డి కలిశారు. వాళ్ళు కూడా ఆల్మోస్ట్ పార్టీ మారుతారనే చర్చ నడుస్తుంది. అదేవిధంగా ఇప్పటికే ఒక ఎంపీ కూడా పెద్దపల్లి ఎంపీ కూడా మారారు. ఇట్లా చాలా మంది మారుతున్నటువంటి అంశంలో చాలా మంది మారుతున్నారు. ఏంటి విషయం అని కూడా అడుగుతున్నారు. పోయే వాళ్ళు పోని వాళ్ళ కర్మ అనేటువంటి విషయం మీద ఆయన స్ట్రేట్ గానే చెప్పేశాడు. వాళ్ళ ఎమ్మెల్యేలు కొంతమంది పూర్తన్నారన్నటువంటి వ్యాఖ్యల మీద. అదేవిధంగా ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఓటుకు నోటు దొరికినటువంటి వ్యక్తి, అలాంటి వ్యక్తి క్రిమినల్ ఆలోచనలు ఉన్న వ్యక్తి కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయని కూడా ఆయన సందర్భంలో, ఏంటంటే ఐఏఎస్ల మీద ఆరోపణలు వస్తే చర్యలు తీసుకోండి, ఉట్టిగా అనడం కాదు, బట్టగాల్సి మీద వేయద్దని లాంటి విషయాలు ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు గురించి స్పెసిఫిక్ గా మాట్లాడాడు. కాళేశ్వరం ప్రాజెక్టు జీవితంలో ఇలాంటి ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టలేదు అంటూ కూడా ఆయన చెప్పారు. ఎందుకంటే మీకు కట్టింది మేమే కాబట్టి మీ వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు, మీరు వెళ్ళి చూసి రండి అని చెప్పారు. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఈ రోజు సభలో కూడా అన్నాడు, నిన్న కూడా అదే విషయం మాట్లాడారు. వచ్చేవాళ్ళు ఈరోజు చిట్చాట్లో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడారు. మేమైతే 13వ తేదీ నాడు ఎమ్మెల్యేలతో కలిసి మంగళవారం నాడు వెళ్తామని కూడా చెప్పారు. బట్ ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ గాని మిగతా నేతలు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరు వస్తారో తెలవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి ప్రయత్నం చేశారు. ఎందుకంటే కాళేశ్వరం మొత్తం కూడా 1,000 కోట్ల రూపాయలు వృధా అయిపోయి మొత్తం లీకేజ్ మారింది. మేడిగడ్డగా మొత్తం కూడా సుందిళ్ళ దగ్గర మొత్తం కూడా పోయినటువంటి పరిస్థితి అనే విషయాల మీద దానికి ఆయన కౌంటర్ గా కేటీఆర్ మాట్లాడారు. బట్ అది చాలా పెద్ద ప్రాజెక్టు. ఒక్క కాడ 1-2 దిక్కుల ఏదో అయినంత మాత్రాన, కుమ్మినంత మాత్రాన దాని భూతత్వంలో పెట్టి చూడడం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటూ కూడా ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ లో కాంగ్రెస్ పార్టీకి ఆ తెలియదు, ఆ కూడా తెలియదు అన్నట్టుగా ఆయన వ్యంగ్యంగా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మూర్ఖులు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టిందే బీఆర్ఎస్ ప్రభుత్వం అంటూ కూడా బీఆర్ఎస్ నేతలు ఉద్దేశించి ఇంటర్నల్ గా నేతలకు మొత్తం దిశానిర్దేశం చేశారు. ఎవరైనా ఇట్లా కౌంటర్ చేస్తే ఈ రకంగా మాట్లాడినట్టుగా కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. మొత్తానికైతే నల్లగొండ సభ 13వ తేదీ నాడు బీఆర్ఎస్ తలపెట్టింది. దీనికి ప్రధాన కారణం మొత్తం కూడా ఈ కృష్ణా సంబంధించినటువంటి బేసింగ్ లో నల్లగొండ, నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలకు సంబంధించినటువంటి ఏరియాలో తాగునీటికి ఇబ్బంది అవుతుంది. దీనికి మొత్తం కూడా కేఆర్ఎంకి ముక్కుమ్మడిగా కేంద్రానికి అప్పగించే ప్రయత్నం చేసింది రేవంత్ రెడ్డి సర్కార్. కనుక దాన్ని అడ్డుకునేందుకు ఇది భారీ బహిరంగ సభ ఖచ్చితంగా ఒక ఎన్నికల శంకరావలంగా నిర్ణయించుకున్న ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఇదే విధంగా మనం ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఉంది. అందుకనే 13 నాడు ఇది పెద్ద ప్రోగ్రాం పెట్టుకున్నాం. జిహెచ్ఎంసీ నుంచి కార్పొరేటర్లందరూ కూడా జన సమీకరణ చేసుకొని రావాల్సిన అవసరం ఉంది. కేవలం నల్గొండ వాళ్ళే కాకుండా అని కూడా ఆయన తన విషయాన్ని బయట వచ్చి మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. అంతేకాకుండా ఈ నెల 19న జిహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ బీఆర్ఎస్ కార్పొరేటర్, జిహెచ్ఎంసీ కేంద్ర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరూ కూడా హాజరవుతారు. కౌన్సిల్ మీటింగ్ అని కూడా చెప్పాడు. అదేవిధంగా హైదరాబాద్ నగరంలో కార్పొరేటర్లు అందరూ కూడా బీఆర్ఎస్ ఉండడం వల్ల ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం శీతకరణం చూపిస్తోంది, ఇక్కడ అభివృద్ధి కుంటుపడేలాగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది అని కూడా చెప్పే ప్రయత్నం చేస్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒకటి గెలవలేదు కాబట్టి ఆ కక్ష ఏదో తీర్చుకుంటున్నట్టు కనిపిస్తుందని కూడా ఇండైరెక్ట్ గా చెప్పే ప్రయత్నం చేశారు.
కొంతమంది పార్టీ మారాలని కార్పొరేటర్లు ఇక్కడ ఉన్నటువంటి కార్పొరేటర్లు ఒత్తిడి చేస్తున్నారని కూడా మా దృష్టికి వచ్చింది. ఇట్లాంటి సహించమని కూడా ఆయన చెప్పే ప్రయత్నం. అందుకనే ఒకరిద్దరు పార్టీ మారినంత మాత్రాన మా పార్టీకి నష్టం లేదు, పోయే వాళ్ళ కర్మ అంటూ కూడా ఆయన మొత్తం కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశాడు. ఓవరాల్ గా కేటీఆర్ అయితే సభలో మాట్లాడే అవకాశం రాలేదు నిన్న ఇవాళ. బట్ ఆయన అందుకే తెలంగాణ భవన్ లో అందుబాటులో ఉన్నటువంటి మాజీ మంత్రులు, ప్రస్తుతం సిట్టింగ్ హైదరాబాద్ లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, నల్గొండకు సంబంధించినటువంటి నేతలతో ఆయన మాట్లాడారు. ఖచ్చితంగా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి ఈ రకంగా మాట్లాడినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. బట్ చూడాలి నల్గొండ సభ తర్వాత పార్టీ ఎట్లా ముందుకెళ్ళబోతోంది, అదే సమయంలో పార్టీలో నుంచి బయటకు ఎవరెవరు వెళ్ళబోతున్నారు అట్లాంటి అంశాల మీద కూడా పార్టీలో పెద్ద ఎత్తున ఇంటర్నల్ గా చర్చ నడుస్తుంది. అదే సమయంలో లోక్సభకు సంబంధించినటువంటి అభ్యర్థుల ఖరారు విషయంలో కూడా చాలా వేగంగానే నిర్ణయం తీసుకుంటామని కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశారు. ఓవరాల్ గా రేవంత్ రెడ్డి సర్కార్ని దృష్టిలో పెట్టుకొని చాలా ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు అయితే కేటీఆర్ చేశారు. రైట్, థ్యాంక్ యూ నరేందర్.